కానీ ఈ విషయాలన్నిటికీ మీ అబ్బాయికి సంబంధమే లేదంటీ. ఇంత చిన్న వయసులోనే నువ్వు అది ఎలా కనిపెట్టావమ్మా? అదా చిన్న చిన్న వాటితోనే ఆంటీ. ఒకరోజు ఈయనకో మెసేజ్ పెట్టాను, ఉదయం నుంచి తిరిగి తిరిగి షాపింగ్ చేసి కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయని. దానికి రిప్లై ఏం పంపించారో అడగండి మీరే. ఏమని పంపించావు? ఒమేగా 350 ఉదయం 1 రాత్రి 1. విన్నారుగా? కానీ నేను టోటల్ గా వేరేలా ఎక్స్పెక్ట్ చేశాను. అయ్యో కాళ్ళు నొప్పులా, ఇప్పుడు గనక నేను నీతో ఉండుంటే వేడిగా ఓ టీ పెట్టించుండేవాణ్ణి, నీ కాళ్ళు నొక్కుండేవాణ్ణి అని ప్రేమగా మాట్లాడే హస్బెండే కావాలంటీ. మాత్రలు రాసిచ్చే డాక్టర్ నాకొద్దాంటీ. ఇంట్లో ఒక డాక్టర్ ఉండడం మంచిదే కదమ్మా. డాక్టర్ కావాలంటే ఓ 50 రూపాయలు ఫీజు ఇచ్చి వెళ్లి కలవచ్చు అంకుల్. అలాగని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంచుకోగలమా? రేపు ఇంట్లో వాటర్ ప్రాబ్లం వస్తే ప్లంబర్ని పెళ్లి చేసుకోమంటారా చెప్పండి? కరెక్ట్. మీరు ఎప్పట్లాగే సైలెంట్ గానే ఉండండి అంకుల్. నేను ఆంటీతో మాట్లాడుకుంటాను. మినీ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఆయన్ని తప్పు పడుతున్నావు. నువ్వు నాకు అడ్వైస్ ఇవ్వకు. వదిన నాన్నకి అస్సలు నచ్చలేదు.